హలో ఫ్రెండ్స్, బ్యాంకింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే బ్యాంకింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక గుడ్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, డిగ్రీ ఉంటే చాలు. అదే కాకుండా మీ సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అయితే ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇందులో 5000+ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఎలా అప్లై చేయాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నీ నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ నోటిఫికేషన్లో మనకు 5000+ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అన్నది 8th ఫిబ్రవరిన అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే టుమారో నుంచి ఈ నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. క్లోజింగ్ డేట్ ఇచ్చారు చూడండి, 24th ఫిబ్రవరిన అయితే ఈ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్ అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత టెంటేటివ్ డేట్ ఫర్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి మార్చి 1st వీక్లో అయితే ఉంటుందంటున్నారు. తర్వాత మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు. ఈ కట్ ఆఫ్ డేట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 1st జనవరి 2026. ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అని మనకు నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇచ్చారు చూడండి, షెడ్యూల్ క్యాస్ట్ వారికి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించారు. తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వరకు అయితే 3 ఇయర్స్ అన్నది ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. తర్వాత పర్సనాలిటీ డిజబిలిటీ ఉంటే 10 ఇయర్స్ అయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ మనకు వీడియో డివర్స్ వీళ్ళకి కూడా మనకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం అయితే జరిగింది. సో మీరు ఇది బేస్ చేసుకొని అయితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అండ్ రికగ్నైజ్డ్. అంటే మీరు ఏ కేటగిరీలో డిగ్రీ చేసినా ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అనమాట. మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 31st డిసెంబర్ 2025 లోపు అయితే మీరు డిగ్రీ అన్నది కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత మనకు మార్క్ షీట్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఈ ఇంటర్వ్యూలో మీకు ఈ మార్క్ షీట్స్, ఒరిజినల్ మార్క్ షీట్ అయితే అడగడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ రెడీగా అయితే పెట్టుకొని ఉండండి. తర్వాత ఇక్కడ ఇచ్చారు చూడండి, 4 ఇయర్స్ ప్రొసీడింగ్ ఆఫ్ ది కట్ ఆఫ్ డేట్ అయితే, అంటే మీరు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి 4 ఇయర్స్ దాటింటుందో వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోకూడదు. వాళ్ళైతే ఇనెలిజిబుల్ అని చెప్తున్నారు. సో 4 ఇయర్స్ దాటిన వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ కాదు. సెలెక్ట్ అవుతారో వారికి ఈ విధంగా అయితే శాలరీలు ఇవ్వడం అయితే జరుగుతుంది. రూరల్, సెమీ అర్బన్ అండ్ అర్బన్ ఏరియాలో వర్క్ చేస్తున్న వారికి అయితే 12,300, అలాగే మెట్రోలో వర్క్ చేస్తున్న వారికి అయితే 15,000 అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్రెంటిస్ జాబ్స్ అనేది 1 ఇయర్ తర్వాత మనకు సర్టిఫికేట్ అన్నది ఇష్యూ చేస్తారు. ఈ సర్టిఫికేట్ మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించిన రెగ్యులర్ పోస్టులు రిలీజ్ అయిన తర్వాత అందులో మనకు వెయిటేజ్ కల్పించి మనకు జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ టైం ఎస్బీఐలో కూడా ఇలా అప్రెంటిస్ ఉన్న వాళ్ళకి వెయిటేజ్ కల్పించి వారికైతే జాబ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అప్రెంటిస్ జాబ్ని అయితే వదులుకోకండి. ఎందుకంటే మీకు ఈ రెగ్యులర్ పోస్ట్ వచ్చినప్పుడు వెయిటేజ్ అనేది కల్పించి మీకు జాబ్ అనేది కొంచెం ఈజీగా రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ అప్రెంటిస్ జాబ్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో తప్పనిసరిగా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకొని ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇక్కడ ఫీ ఎస్టిమేషన్ ఛార్జెస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ అయితే 944 రూపీస్ అయితే పే చేయాలి. తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే మనకు 708 రూపీస్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఎస్సీ, పీడబ్ల్యూ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 236, అంటే వీరికైతే ఎగ్జామినేషన్ అండ్ ఇంటిమేషన్ ఫీజు ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, వారికైతే లేదంటున్నారు. తర్వాత ట్రాన్స్జెండర్స్కి అయితే ఇక్కడ 236, వీరికి కూడా 236 అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఫీ ఛార్జెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది ఇలా అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, మొత్తం 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసేసి 100. ఇది మనము 16 మినిట్స్లో అంటే 1 అవర్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ మీడియం టెస్ట్ వచ్చేసేసి హిందీ ఆర్ ఇంగ్లీష్లో అయితే ఈ ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 56 ఉన్నాయి. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా చాలా జాబ్స్ వరకు అయితే ఖాళీగా ఉన్నాయి. సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే లోకల్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలని చెప్తున్నారు. సో మీరు
ఎక్కడ అప్లై చేస్తున్నా ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు వచ్చి ఉండాలి. సో అలా వచ్చుంటేనే మీరు ఆ స్టేట్స్కి అయితే అప్లై చేసుకోగలరు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కోసము VFSI అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను. మీరు అక్కడి నుంచి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే ఈ పేజ్కి అనేది మీరు రీడైరెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ యాజ్ ఏ క్యాండిడేట్ అంటే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికెంట్ ఫుల్ నేమ్, అప్లికెంట్ ఈమెయిల్, తర్వాత అప్లికెంట్ యొక్క మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ మీరు క్రియేట్ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి. తర్వాత మీకు లాగిన్ అనేది చూపిస్తుంది. తర్వాత మీరు లాగిన్ అయ్యి మీ జాబ్స్ అనేది మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఏమైనా రిజిస్ట్రేషన్కి సంబంధించిన డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇస్తాను. ఎవరికైతే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ యొక్క స్టెప్ బై స్టెప్ కంప్లీట్ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి నేను కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ వీటికి ఎలా అప్లై చేయాలనేది ఒక వీడియో చేసి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.